బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులను పోలీసులు మరి కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో వారిని జడ్జి నివాసానికి తరలిస్తూ ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు డాక్టర్ నమ్రత సహా 6గురిని అరెస్ట్ చేశారు. విజయవాడ సెంటర్ నుంచి సూపర్వైజర్ కళ్యాణి, డాక్టర్ కరుణ, సికింద్రాబాద్ సెంటర్ నుంచి ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు. మరో 3గురిని అదుపులోకి తీసుకున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదుతో ఈ నెల 25న కేసు నమోదు చేశారు గోపాలపురం పోలీసులు. పిల్లల కోసం డాక్టర్ నమ్రతను రాజస్థాన్ జంట ఆశ్రయించింది. అయితే ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం 30 లక్షలు వారి నుంచి డాక్టర్ నమ్రత డిమాండ్ చేసింది. దీంతో అందుకు అంగీకరించిన రాజస్థాన్ జంట 15 లక్షలు చెక్కుల రూపంలో, మరో 15 లక్షలు బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో వారిని శాంపిల్ కలెక్షన్ కోసం విశాఖ బ్రాంచ్కు పంపించింది డాక్టర్ నమ్రత. ప్రస్తుతం సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకులందరినీ కూడా పోలీసులు మెడికల్ వాటి కోసం తీసుకెళ్లారు. మరి కాసేపట్లోనే మెడికల్ ప్రొసీడింగ్స్ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సృష్టి టెస్ట్ ట్యూబ్ సంబంధించిన వ్యవహారంలో కూడా ఇటు గోపాలంపురం పోలీసులు ఇప్పటికే డాక్టర్ నమ్రతతో పాటు మరొక 6గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల అనంతరం తరలించిన తర్వాత కూడా ప్రస్తుతానికి ఈరోజు సెలవు దినం కావడంతో న్యాయమూర్తి నివాసంలో వీరిని హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 7గురు సంబంధించిన నిందితులకు కూడా కొద్దిసేపటి క్రితము గోపాలపురం పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సృష్టికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా అనేక అక్రమాలకు పాల్పడ్డట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. 2014 నుంచి కూడా ఈ దందా సాగిస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతానికైతే రాజస్థాన్ దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఇటు సృష్టికి సంబంధించిన డొంక కలిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారట్టుగా తెలుస్తుంది. డాక్టర్ నమ్రత వీడే కాకుండా కొన్ని వందల మందికి సంబంధించి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారిని కూడా ఇదే రకంగా మోసం చేసినట్టుగా ప్రస్తుతానికైతే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక రాజస్థాన్ దంపతులకు సంబంధించి, ఎందుకంటే ముఖ్యంగా మనం ఈ ఫెర్టిలిటీకి సంబంధించి కూడా కొన్ని అనేక విషయాలను కూడా ఒకసారి పరిశీలించినప్పుడు ఇందులో రకరకాల సంబంధించిన సంతాన సాఫల్యానికి సంబంధించిన టెస్టులు కూడా ఉంటాయి. ఇద్దరు మ్యూచువల్ గా భార్యాభర్తల అండర్స్టాండింగ్ తో ఐవీఎఫ్ సంబంధించిన మొదటి దశ ఉంటుంది. అలా కాకుండా కూడా ఒకవేళ ఇద్దరు భార్యాభర్తల మధ్య ఎవరైనా ఒకరికి సంతానం అవకాశాలు లేకపోవడంతో కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ స్పెమ్ ను తీసుకొని గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కూడా సరోగసి ద్వారా కేవలం భార్య అనుకూలించకపోతే మాత్రం కూడా మరొక మహిళ గర్భంలో కూడా ఇలా సరోగసి ద్వారా కూడా టెస్ట్ ట్యూబ్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ డాక్టర్ నమ్రత కూడా రాజస్థాన్కి సంబంధించిన దంపతుల వద్ద నుంచి కూడా వారి ఇద్దరు ఆలు మగలకు సంబంధించినది వాళ్ళకి సంబంధించిన శాంపిల్ సేకరించి కూడా మీకు ఐవీఎఫ్ ద్వారా కూడా సంతానాన్ని కల్పిస్తానంటూ నమ్మలికే ప్రయత్నం చేసింది. వీరి వద్ద నుంచి వారి సంతానం సౌఫల్యం కోసం కూడా 30 లక్షలకు పైగా వసూలు చేసినట్టుగా ఇప్పటికే అందుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్స్ కూడా గుర్తించడం జరిగింది. ఇక ఇద్దరికి సంబంధించిన శాంపిల్ సేకరించేందుకు హైదరాబాద్ లో ఉంటున్న రాజస్థాన్ దంపతులను కూడా వైజాగ్ పిలిపించి అక్కడ దీనికి సంబంధించిన కొన్ని శాంపిల్స్ కూడా సేకరించినట్టుగా ఇప్పటికే ఇటు పోలీసులు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాజస్థాన్ దంపతులకి పుట్టిన పాపకి సంబంధించి కావచ్చు, బాబు అనారోగ్య సమస్యలు కావడంతో కూడా డిఎన్ఏ టెస్ట్ చేయడంతో పూర్తిగా సృష్టికి సంబంధించిన బండారం బయటపడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొన్ని వందల సంఖ్యలో కూడా ఈ తరహా సరోగసి చేసినట్టుగా ఐవీఎఫ్ సంబంధించిన సంతాన సౌఫల్యాన్ని కల్పించినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. గతంలో ఏపీకి సంబంధించి ముఖ్యంగా ఇటు వైజాగ్ కేంద్రంగా ఆవిర్భవించి ఆ తర్వాత రానున్న రోజుల్లో కూడా ప్రతి ఏడాది ఒక్కొక్క ప్రాంతంలో కూడా విస్తరించుకుంటూ పోయినట్టుగా మనకైతే కీలక సమాచారం ఉంది. ప్రస్తుతానికి వైజాగ్, విజయవాడ, సికింద్రాబాద్ కేంద్రాలకు సంబంధించి కూడా కీలకంగా ఈ దందా చేస్తున్న వారిని కూడా గుర్తించడం జరిగింది. ఇక వైపు సృష్టికి సంబంధించిన అరాచకాలు బయటపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు కొన్ని స్వెమ్ సంబంధించిన క్లినిక్ల మీద సోదాలు చేసినప్పుడు అహ్మదాబాద్ కు సంబంధించి ఫెర్టిలిటీ సెంటర్ సంబంధించిన అక్కడికి స్వమ్ను పంపించేందుకు ఇక్కడ స్వమ్ క్లినిక్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క
మగ వ్యక్తికి సంబంధించిన వీర్యం కలెక్ట్ చేసేందుకు ఒక వ్యక్తికి 4,000 రూపాయలు అందజేస్తున్న సంబంధించిన ఒక ముఠాను కూడా ప్రస్తుతానికైతే హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికైతే సృష్టికి సంబంధించిన వ్యవహారంలో కూడా హైదరాబాద్ పోలీసులతో పాటు విజయవాడ, వైజాగ్ పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసులో చాలా కీలకంగా ఉన్న డాక్టర్ నమ్రతను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచి ఈ విధంగా చేస్తున్నారు, దంపతులకు సంబంధించి సంతాన సాఫల్యానికి సంబంధించి కూడా మీ వద్దకు వస్తే దానికి సంబంధించి ఆ చికిత్సలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాజస్థాన్ దంపతులకు సంబంధించి కూడా వారికి సంబంధించిన సంతాన సాఫల్యం కల్పించడంలో తారుమారు ఎక్కడ జరిగింది ఏంటన్న కోణంలో కూడా పూర్తిగా కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా సేకరించేసింది. ముఖ్యంగా సికింద్రాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న సృష్టికి సంబంధించిన క్లినిక్ లో కూడా ఇటు వాళ్ళకి సంబంధించిన టెక్నీషియన్ ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో కొన్ని శాంపిల్స్ కూడా ఇప్పటికే ఇటు హైదరాబాద్, గోపాలపురం పోలీసులు కూడా స్వాధీనం చేసుకుని తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే కీలక వ్యక్తి డాక్టర్ నమ్రతతో పాటు 6 వివిధ అంటే విజయవాడ, హైదరాబాద్ కి సంబంధించిన టెక్నీషియన్లు మొత్తంగా 7 గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఎంటే సృష్టికి సంబంధించిన అరాచకాలు కావచ్చు, వారు చేస్తున్న దందాకు సంబంధించి కూడా మధ్యాహ్నం 3 గంటలకి నార్జోన్ డీసీపీ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 7 నిందితులను కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. సంధ్య, అయితే కిరణ్, గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ని క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఎలా ఓపెన్ చేశారు అంటే దానికి సంబంధించి ఏమన్నా ప్రాథమికంగా డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర? ఇంకా ఎంతమంది బాధితులు ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ బారిన పడ్డారని అనుకోవచ్చు? సంధ్య, ప్రస్తుతానికైతే సృష్టికి ఇలాంటి దందాలు కొత్త ఏమీ కాదు. గతంలో కూడా 2015-16 ఏడాదిలో కూడా ఇదే తరహా జరిగినప్పుడు వైజాగ్ పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. ముఖ్యంగా కరోనా పాండమిక్ టైంలో కూడా సృష్టికి సంబంధించిన అక్రమాలు, ఆ భాగోతాల మీద కూడా వైజాగ్ పోలీసులు దృష్టి సారించినట్టు తెలిసిన అప్పట్లో కేసు నమోదు చేయడం, ఆ తర్వాత విజయవాడ, ఇటు వైజాగ్ సంబంధించిన కేంద్రంగా కొనసాగుతున్న అక్రమ దందాకు కావచ్చు, ఐవీఎఫ్ సరోగసికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కావచ్చు, సృష్టి నిర్వాహకులు చేస్తున్న భాగోతాలను కూడా బయటపెట్టడం జరిగింది. అప్పుడు అక్కడి అధికారులు కూడా దీనికి సంబంధించిన లైసెన్స్ ను, అదేవిధంగా దీనికి సంబంధించిన పూర్తిని కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత పేరు మార్చి కూడా దీనికి సంబంధించి మరొక కొంతమంది డాక్టర్లను యాడ్ చేసుకుని నమ్రత ఈ దందాకు పాల్పడడం తెలుస్తుంది. ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా, ఎవరికి తెలియకుండా కూడా పలు రకాలుగా పేర్లు మార్చడం, పలు వ్యక్తులకు సంబంధించిన పేర్లతో లైసెన్స్ తీసుకొని కూడా సరోగోసికి సంబంధించిన వ్యవస్థను నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి 2014లో ఎవరైతే రాజస్థాన్ సంబంధించిన దంపతులు వాళ్ళ సంతానం కోసం ఆమెను ఆశ్రయించినప్పుడు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా మరొకసారి సృష్టి సంబంధించిన భాగోతం బయటపడి తెలుస్తుంది. ఈ నెల 25న గోపాలపురం పిఎస్ లో కేసు నమోదు చేయడంతో కూడా ఈ బండారం బయటపడి తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా చాలా 3 రోజుల పాటు ఇటు సికింద్రాబాద్ సంబంధించిన గోపాలపురం పోలీసులు కూడా గ్రౌండ్ వర్క్ చేయడం, ఆ తర్వాత కీలక నిందితురాలు సూత్రధారి డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా అక్కడ పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, విజయవాడతో పాటు వైజాగ్ లో ఉంటున్న వారిని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత సికింద్రాబాద్ కేంద్రం వద్దకు తీసుకొచ్చి నిన్న చాలా సుదీర్ఘంగా సాయంత్రం సమయంలో అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ల్యాబ్ టెక్నీషియన్, అదేవిధంగా నమ్రత సమక్షంలో కూడా సంబంధించిన శాంపిల్స్ కావచ్చు, ఈ వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుంది, ఒక ఇద్దరు దంపతులకు సంబంధించి సమ్ను కలెక్ట్ చేసిన తర్వాత వారికి కాకుండా ఇతరుది ఏ విధంగా ఇందులో యాడ్ అయింది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసుల దర్యాప్తులో చాలా ఆసక్తికర విషయాలు కూడా వెలిచూసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి కావచ్చు, సృష్టి భాగవతులకు సంబంధించి కూడా మరికొన్ని గంటల్లో నార్జన్ డీసీపీ కూడా ప్రస్తుతానికైతే మీడియాకు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు కేవలం హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి కాకుండా విజయవాడలో కూడా ప్రజానికైతే పోలీసులు అక్కడ ఏర్పాటు చేసిన ఈ ఫెసిలిటీ సెంటర్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వీరు ఎప్పటి నుంచి ఇక్కడ దందా కొనసాగిస్తున్నారు, ఒకవేళ వీళ్ళు లైసెన్స్ రద్దు చేసిన తర్వాత కూడా విజయవాడలో ఎవరి పేరు మీద సృష్టి నడుస్తుందన్న కోణంలో కూడా అక్కడి పోలీసులు కూడా దర్యాప్తు చేసినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. సంధ్య, రైట్ కిరణ్.